96లో మీ గెలుపు మీది కాదు కదా, 99లో మీ గెలుపు వాజ్పేయి గారి గెలుపు, 2004లో మీ పనిపోయింటో తేలిపోయింది కదా సింగిల్గా చేస్తే. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రెండోసారి గెలిచిన దమ్మున్న నాయకుడు మా రాజశేఖర రెడ్డి అన్న. 2014లో మళ్ళీ అధికారం కోసం మళ్ళీ పొత్తు, 2019లో సింగిల్గా వచ్చావు, సినిమా చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 24లో మళ్ళీ పొత్తు. సమకాలీన రాజకీయాల్లో మీ నాయకుడికి కానీ మీ తెలుగుదేశం పార్టీకి కానీ సింగిల్గా పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం ఈ రోజు లేదు, రేపు లేదు, ఎప్పుడూ లేదు. కానీ మేము మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నేటి వరకు మా సిద్ధాంతంగా గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా చెప్పిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన దమ్మున్న మొగోడు మా జగనన్న అయితే మరి మిమ్మల్ని కూడా మాట అనొచ్చు. సిగ్గేస్తుందయ్యా అచ్చెన్నాయుడు, తెలుసుకో చరిత్రలో ఆల్ఫా కృష్ణ ఏంటి, మొన్న ఒక తెలుగుదేశం తమ్ముడు అంటున్నాడు అధికార ప్రతినిధి జిల్లా ఆయన స్థాయి ఏంటని. 1983 నుండి విద్యార్థి రాజకీయాల్లో ఉన్న, 1992 నుండి ప్రజా రాజకీయాల్లో ఉన్న, 2012 నుండి జగనన్నతో రాజకీయం చేస్తున్నా. రండి, చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అసెంబ్లీలో కాదయ్యా, సభల్లో మా జగనన్నను చెప్పి, మా పార్టీకి చెప్పి, మా బొచ్చలకు చెప్పి మేము టీం వస్తాం, మీరు మాట్లాడండి దమ్ముంటే. మీ అభివృద్ధి మీద, డిఎస్సి మీద, పథకాల మీద, మీ గతం గురించి, మీ వర్తమానం గురించి, జరుగుతున్న దాని గురించి. మీకంత సీన్ లేదు. మీరు మాటల పులులు, మీరు చేతల పులులు కాదు. దమ్మున్నోడు మా జగన్ గారు, దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దద్దమ్మల పార్టీ కాదు, మీరన్న భాష పార్టీ కాదు. ఇదే వేదిక నుండి తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్కి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల 6 నెలలు మీరు 100 అంటే తుడుచుకొని వెళ్ళిపోయాం. ఇక మీదట మీ వైపు నుండి ఒక్క తప్పుడు మాట మాట్లాడితే 100తో సమాధానం చెప్తాం. మేము 100తో చెప్తాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవడయ్యా, ఎంతమందిని అరెస్ట్ చేయిస్తావు? ఎంతమందిని జైల్లో పెట్టిస్తావు? ఎంతమందిని అక్రమ కేసులు పెట్టిస్తావు? మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడగండి, మీ ప్రభుత్వం ఏంటో ఇవాళ మీకు రిపోర్ట్ ఇస్తారు. మారండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించండి. చేత కాకపోతే ఏమీ తెలియదని మీ మంత్రాంగం, యంత్రాంగం, తంత్రాంగం అంతా కరకట్ట నుండి దాడపల్లి నుండి నడిపించుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి సాంప్రదాయ రాజకీయాల్ని అసాంప్రదాయంగా మీరు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది. ఆ జెండా మధ్యలో దమ్మున్న మా నాయకుడు జగనన్న ఉన్నాడు. ఖబర్దార్, ఈ వేదిక నుండి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఎస్, మీరు ఒకటంటే
మేము 100 అంటాం, మీరు 10 అంటే మేము 1000 అంటాం. మా హక్కండి, తీయండి రాజ్యాంగాన్ని. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దద్దమ్మలు మీ నోటికొచ్చిన భాష. తస్మాత్ జాగ్రత్త, మంచి సాంప్రదాయం కాదు. మిగతా ఉన్న 2 సంవత్సరాల 6 నెలలు ప్రజా పరిపాలన అందించి 48 సంవత్సరాల విశేష రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఇప్పటికైనా మీ మంత్రివర్గాన్ని, మీ పార్టీని 10 మంది మెచ్చేలాగా, 10 మందికి నచ్చేలాగా పరిపాలన చేయమని పెద్దలు, గౌరవనీయులు, భారత రాజకీయాల్లో రాజకీయం అనే పుస్తకంలో మీకు ఒక పేజీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వక విజ్ఞప్తి 2 చేతులు జోడించి చెబుతూ, తగ్గేదే లేదు, తగ్గే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నా, దమ్మున్న జగన్ గారి మనసులో మేము, ఏమున్న వాళ్ళు మీరు. నేను మీలా తప్పుడు మాట్లాడినండి. రాజకీయాల్లో ఏం మాట్లాడాలో సమయస్ఫూర్తి, సందర్భం, కాన్సెప్టు, కంటెంట్ ఉండాలి. అది లేకపోతే అచ్చెన్న గారు, ఎర్రమనాయుడు గారు బాధపడుతుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక మీదట చట్ట సభల్లో బయట సాంప్రదాయమైనటువంటి భాష మాట్లాడాలి. అన్కండిషనల్ గా బొత్స సత్యబాబు అన్నకి సారీ చెప్పాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సారథ్యంలో సమరశీల పోరాటం సాగిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. మీకు సిబిఐ అంటే భయపడతారు. అవినీతి జరగలేదని మీకు తెలిసినప్పుడు సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేసినప్పుడు మీరు వేయించాలి. చరిత్రలు చెప్తున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వానికి చరిత్రలు చెప్తున్నా, చరిత్రలు గుర్తు చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి. మీరు మా రాజశేఖర రెడ్డి అన్న 2004, 2005, 2006 ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేమి చంద్రబాబు నాయుడు గారు జగనన్న మీద ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణని సవాలుగా తీసుకొని నా కొడుకు తప్పు చేస్తే ఈ రోజే నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా అని చెప్పిన దమ్మున్న మొగాడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు, నా కొడుకు తప్పు చేస్తే నడి రోడ్డు మీద ఉరిదీయమని చెప్పిన దమ్ములోనయా రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడ మీ దమ్ము? అది కదా ముఖ్యమంత్రి తాలూకా క్రెడిబిలిటీ మీకు గుర్తుండో గుర్తు చేస్తున్న మళ్ళీ విషయం మీకు 1986, 87 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కేబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మంత్రి కొంత డబ్బు తీసుకొని ఏసీబీకి చిక్కితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు రామారావు గారు ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. క్రెడిబిలిటీ, విశ్వసనీయత ప్రజల దగ్గర మీకు కావలసింది మీ టంకుట్టమారాలు కాదు. జీవితాంతం అబద్ధాలు గొడ్డలి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ వేదిక నుండి అడుగుతున్నా,
గొడ్డలే చెప్పి హక్కు అధికారం ఎక్కడైనా ఉందా మీకు? దాని ప్రాతిపదిక, దాని మూలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని మీరు చూపించగలరా? వెన్నుపోటు పార్టీ మీది, వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది. నేను అంటం లేదండి, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు 1996లో నల్ల షర్టు నల్ల ప్యాంటు వేసుకొని హెలికాప్టర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఊరు కూడా తిరుగుతూ వెన్ను పోటుదారుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పిన చరిత్ర మీ మామగారు చెప్తే మేమంటున్నాం తప్ప గొడ్డలి అని మీరు అంటున్నారు. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే మంత్రివర్గానికి సవాల్ చేస్తున్నా నిరూపించమని చెప్పండి. చెప్పండి. మీరు తప్పు చేయడం, తప్పించుకోవడం, ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్తున్నారు మీరు. సత్యబాబు గారి పట్ల మీరు వివరించిన తీరు, ఆంధ్రప్రదేశ్ కాపు జాతిని మీరు ఇవాళ అవమానించారు. ఎస్, కాపుల పట్ల వ్యతిరేక ధోరణి మీ ప్రభుత్వానికి ఉందని నిరూపించారు మరొకసారి అని చెప్పి ఈ వేదిక మీద నుండి నేను అడుగుతున్నా. అన్కండిషనల్ గా మీరు క్షమాపణ చెప్పాలి సత్యబాబు గారికి. అంతేకాదు 100కు 100% ఈరోజు ఈ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నాను నేను. నెమలికి నాట్యం, హంసకు నడక, చాపకు ఈత నేర్పండి, కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేర్పకండి అని చెప్పి మీకు హితవు పలుకుతున్న ఈ వేదిక ద్వారా. డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకున్న హక్కండి. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే హక్కు పార్లమెంటరీ వ్యవస్థ మాకిచ్చింది. ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత పాలకులకు ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చరిత్ర పుటల్లో విభజించు పాలించని మీలాంటి తత్వం, మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత. మరో సవాల్ చేస్తున్నా, మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, తెలుగుదేశం పార్టీకి, మీ ముఖ్యమంత్రి గారు మిస్టర్ క్లీన్ అయితే, మీ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ప్రదాత అయితే, మీ ముఖ్యమంత్రి గారు 96 నుండి మీ తెలుగుదేశం, మీ చంద్రన్న తెలుగుదేశం అభివృద్ధి పదమైతే ఒక్కసారి గెలిచి రెండోసారి ఎందుకు గెలవలేకపోయారని అడుగుతున్నాయి.